బెంగాల్కి సంబంధించినటువంటి చాలామంది ఇల్లీగల్గా ఇక్కడికి వచ్చి మన దగ్గర ఇల్లీగల్గా మన వెస్ట్ బెంగాల్లో కావచ్చు, అస్సాంలో కావచ్చు ఉంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అస్సాంలో ఎన్ఆర్సీ గురించి మనం ఇదివరకు చాలాసార్లు మాట్లాడాము. ఇప్పుడు ఎస్ఐఆర్ గురించి మీరు ఇంతకుముందే ప్రెడిక్ట్ చేశారు. నేషనల్ రౌండప్లో చాలాసార్లు మాట్లాడాము. బీహార్లో ఎస్ఐఆర్ జరుగుతున్నప్పుడు బెంగాల్కి కూడా ఇది రాబోతోంది. వస్తున్న టైంలో బెంగాల్లో చాలా సీరియస్ పరిణామాలు ఉంటాయని మీరు చెప్పారు. ఆశ్చర్యంగా ఉంది ఏంటంటే ప్రభుత్వం వెళ్ళి వాళ్ళని గుర్తించి బయటకు పంపించే ప్రయత్నం చేస్తుంది అనేది ఒకటి ఉండే. అది జరుగుతుంది ఎట్లా మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం, వాళ్ళని బయటకు పంపిస్తున్నాం, డిపోర్ట్ చేస్తున్నాం. దానికంటే స్వచ్ఛందంగా పారిపోతున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కరెక్ట్. ఇప్పుడు జాతీయ ఛానళ్ళ వాళ్ళ వెళ్ళి మాట్లాడుతున్నారు, ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోతున్న బంగ్లాదేశ్కి వెళ్ళిపోతున్నటువంటి చాలామంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని అడుగుతూ ఉంటే 10-15 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నామని, ఓటర్ ఐడి ఉందని, ఆధార్ కార్డు ఉందని, ఇవన్నీ ఓటు హక్కు వినియోగించుకున్నామని వాళ్ళందరూ చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. ఎందుకంత పెద్ద ఎత్తున పారిపోతున్నారు ఇక్కడ నుంచి అనేది నాకు క్వశ్చన్. ఎందుకు పారిపోతున్నారు? మమతా బెనర్జీ ఆల్రెడీ వాళ్ళకి సపోర్టివ్గా ఉన్నది కదా, కానీ ఆమె ఏం కాపాడలేదు అన్న భావన వచ్చేసింది వాళ్ళకి. సాయి గారు, దీనికి ఒక కారణం ఉంది. ఎందుకంటే మనం ఎస్ఐఆర్ మాట్లాడుతుంటాం. ఎస్ఐఆర్, ఎన్ఆర్సీ వీళ్ళకి రెండే భయం అన్నమాట. నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజన్స్. అస్సాంలో ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ అది మొదలైంది. ఎప్పటి నుంచో సుప్రీంకోర్టు మానిటర్డ్ అది. ఇక్కడ కూడా ఓవేసీ అప్పుడప్పుడు ఎన్ఆర్సీ అని చెప్తుంటారు. ప్రతి కంట్రీలో ఒక రిజిస్టర్ ఉంటుంది, సిటిజన్స్ రిజిస్టర్. అంటే మీరు ఇక్కడ సిటిజనా కాదా, మీ నంబర్ ఏంటి. మన దగ్గర ఆధార్ అంటారు. ఆధార్ ఈజ్ నాట్ అ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్. సుప్రీంకోర్టు చెప్పారు, యుఐడిఏ కూడా చెప్తుంది. ఎందుకంటే చాలా మటుకు ఫేక్ ఐడెంటిటీస్ చాలా ఉన్నాయి. ఆధార్ ఈజ్ ఓన్లీ ఎ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ. ఓకే. సాయి కృష్ణ అవునూరి సురేష్ కోచాట్లు ఎయిర్పోర్ట్లో, రైల్వే స్టేషన్లో ఎక్కడైనా ఎవరైనా అడిగితే ఐడి చూపించడానికి ఐడి చూపిస్తాం, అంతేగాని దట్ ఈస్ నాట్ ఎ లీగల్ డాక్యుమెంట్. ఇప్పుడు వీళ్ళకి భయం ఏంటంటే, వీళ్ళు అందరూ వచ్చి మీరు చూసుంటారు, చాలా మటుకు ఇంటర్వ్యూస్ నడుస్తున్నాయి. దాంట్లో మెయిన్గా వీళ్ళకున్న ఒక భయం, వీళ్ళందరూ ఇల్లీగల్గా వచ్చారు. ఫస్ట్ కొంతమంది 5 సంవత్సరాల ముందు, కొంతమంది 6 సంవత్సరాలు, కొంతమంది 20 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నారు వెస్ట్ బెంగాల్. కానీ ఇది ఎస్ఐఆర్తోని మీరు పారిపోతున్నారంటే కాదు. దానికి ఒక బ్యాక్ స్టోరీ ఉంది ఒకటి. ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్ 2025 అని ఒక యాక్ట్ వచ్చింది. అంటే దీనికన్నా ముందు 4-5 చట్టాలు ఉండే సాయి గారు. దాని పాతదే అన్నీ తీసుకొని కంబైన్ చేసి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఒకటే చట్టం తీసుకొచ్చారు. దట్ ఈస్ కాల్డ్ ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్ 2025. ఈ యాక్ట్లో చాలా క్లియర్గా మనం ధర్మశాల కాదు, వాడొచ్చి అక్కడ ఉండడానికి ఇక్కడ కాదని చెప్పి, ఇన్ఫ్యాక్ట్ దిస్ వర్డ్ వాజ్ యూజ్ బై సుప్రీంకోర్టు. నేను కూడా కాదు, ధర్మశాల అని సుప్రీంకోర్టు చెప్పారు. దాంట్లో 2 మెయిన్ ప్రొవిజన్స్ అయ్యాయి. దానికే వీళ్ళు భయపడుతున్నారు. మన మీడియా కూడా అది కవర్ చేయలేకపోయింది. తెలుగు మీడియా ఒకటి, ఎనీబడి తెలుగు మీడియాని వదిలేయండి సార్. ఇంకా నేను యాక్చువల్లీ వాళ్ళకి జరగనే లేదు. నేషనలిస్ట్ నిజంగా తెలుగు మీడియాకు సంబంధించిన విషయం కాదు. సో ఎందుకంటే మీలాంటి వాళ్ళు మాట్లాడేవి ఏవి కూడా ఇక్కడ అసలు కవర్ కూడా కావు. అది వేరే విషయం, రైట్? ప్లీజ్. ఎనీబడి ఎంటరింగ్ ఇండియా వితౌట్ ఎ వ్యాలిడ్ పాస్పోర్ట్ 5 సంవత్సరాలు జైలు, 5 లక్షల జుర్మానా. మీరు భారతదేశంలో ఒక పాస్పోర్ట్ లేకుండా ఒక వీసా లేకుండా భారతదేశంకి వస్తే, వీసా ఉండాలంటే పాస్పోర్ట్ ఉండాలి కదా, లింక్ ఉంటుంది. ఎట్లా మిమ్మల్ని 5 సంవత్సరాలు జైల్లో వేస్తారు, 5 లక్షల రూపాయలు ఫైన్ వేస్తారు. ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది, ఇప్పుడు హకీంపూర్ ఒక వైపు ఉన్నారు, చాలా మటుకు 5-6 బార్డర్ పోస్టులో 2,000 మంది 3,000 మంది లాస్ట్ 1 వీక్ నుంచి రెగ్యులర్ డైలీ వెళ్తున్నారు. సో వీళ్ళ భయం ఇది. రెండవది, ఎనీబడి క్యారింగ్ ఫేక్ డాక్యుమెంట్స్, ఆధార్, పాస్పోర్ట్, ఓటర్ ఐడి కార్డ్, రేషన్ కార్డ్, ఇట్లాంటి ఏదైనా ఫేక్ డాక్యుమెంట్స్తో మీరు పట్టుబడితే 10 లక్షల జుర్మానా అండ్ ఇమ్మీడియట్ డిపోర్టేషన్. ఇమ్మీడియట్గా పంపించేస్తారు. మీరు తీసుకొచ్చి బార్డర్ అక్కడ వాటి వైపు పడేస్తారు. మీ మీద 5 లక్షల ముందు 10 లక్షలు ఫైన్ కట్టండి, కట్టకపోతే మళ్ళీ మీరు జైల్లో వేస్తారు ఆ కట్టేదాకా. ఈ 2 చట్టాలతోనే వీళ్ళు భయపడుతున్నారు. ఎస్ఐఆర్ ఉంది, ఎస్ఐఆర్ ఎక్కడ వెళ్ళలేదు. ఎస్ఐఆర్తో ప్రాబ్లం ఏంటంటే, దీంట్లో ఇప్పుడు చాలామందికి మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకుంటలేరు. ఎందుకంటే ఇక్కడ ఎస్ఐఆర్ లేదు ఈసారి తెలంగాణలో. లోకల్ బాడీ ఎలక్షన్ తర్వాతనే ఎస్ఐఆర్ రాబోతుంది. ఎస్ఐఆర్లో ఏం చేస్తున్నారంటే 2002 ఓటర్ లిస్ట్ తీస్తున్నారు ఎలక్షన్ కమిషన్. 2002, 2003, కొన్ని ప్లేసెస్లో 2005. లాస్ట్ ఎస్ఐఆర్ ఎప్పుడు జరిగిందో ఆ ఎస్ఐఆర్ పోలింగ్ లిస్ట్, ఓటర్ లిస్ట్ ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉంది. ఎలక్షన్ కమిషన్ వచ్చి ఇది కూడా నో తెలుగు ఛానల్ హస్ బీన్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్. ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఒకసారి అడిగారు, ఇంకా పినరాయి విజయన్ అడిగారు, ఎందుకు 2002కి వెళ్తున్నారు, మొన్న చేసింది ఉంది కదా లిస్టు, 2024 ఎలక్షన్ లిస్ట్ మన దగ్గర ఉంది కదా, అది యూజ్ చేసుకోవచ్చు కదా, వై ఆర్ యూ గోయింగ్ బ్యాక్ టు 2002 అన్నారు. దానికి ఒక కారణం ఉంది. దట్ లాస్ట్ ఎస్ఐఆర్ వాజ్ హెల్డ్ ఇన్ 2002.
నేను ఎందుకు చెప్తున్నా అంటే అక్కడ బార్డర్లో కూర్చొని చాలామందిని హిందీ న్యూస్ ఛానల్స్ ఈవెన్ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళ యొక్క ఈ పాయింట్ తీసుకొచ్చారు వాళ్ళు. వాళ్ళకి అర్థమైంది. అంటే వాళ్ళ వాట్సాప్ గ్రూప్లలో అక్కడెక్కడ తిరుగుతుంది మెసేజెస్. ఏం చెప్పారంటే దాంట్లో 2002లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక అబ్బాయి ఆ టైంలో 2 సంవత్సరాలు ఉంటే హీ కెనాట్ బి ఓటర్. ఇప్పుడు అదే అబ్బాయో అమ్మాయో ఇప్పుడు ప్లస్ 23 ఇయర్స్ తర్వాత వాళ్ళు ఓటర్ ఐడికి అర్హత ఉంది వాళ్ళకి, వాళ్ళు ఓటర్ కావచ్చు. దే కెన్ రిజిస్టర్ యాజ్ ఎ ఓటర్. కానీ ఈవెన్ ఇఫ్ యూ రిజిస్టర్డ్ యాజ్ ఎ ఓటర్ మీరు తిరిగి వెళ్ళాల్సింది అక్కడికి. మీకు ఈ ఓటర్ ఐడి కార్డ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే మీ నాన్నగారు అమ్మగారు ఉన్నారు, వాళ్ళ పేరేంటి, వాళ్ళ పేరు ఇది, వాళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు, బహుశా అక్కడ ఉండేవాళ్ళు ఎక్కడో ప్లేసు. ఒక మన దగ్గర తీసుకుందాం కర్నూలులో ఉండేవాళ్ళు. ఈయనమ్మా హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నాడు, నో ప్రాబ్లం. వాళ్ళ దగ్గర డేటాబేస్లో కొట్టగానే ఆ పేరు కర్నూలు వచ్చేస్తుంది, ఈ బూత్ నెంబర్ అన్నీ వచ్చేస్తుంది. ఒక 5-6 డూప్లికేట్స్ ఉండొచ్చు. మన దగ్గర చాలా కామన్ నేమ్ శ్రీనివాసరావు, గోపాల్ రెడ్డి ఇట్లాంటి పేర్లు కామన్ పేర్లు వస్తే అది వాళ్ళు తీసేస్తారు. ఇమ్మీడియట్గా వీళ్ళేం లింక్ చేస్తారంటే మీరు 2 సంవత్సరాల ముందు అప్పుడున్నప్పుడు 2 ఇయర్స్ ఉన్నప్పుడు మీ అమ్మ నాన్నతో మీకు కనెక్షన్ ఉంది, దట్ యు ఆర్ దేర్ చైల్డ్ అని ప్రూవ్ అయిపోయింది. ఇప్పుడు దాని తర్వాత మీకు ఎస్ఐఆర్లో మీ ఫామ్ ఫిలప్ చేయడానికి మీకు రైట్ ఇస్తారు వాళ్ళు. మీరు చేపించలేకపోతే దట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు ప్రూవ్ దట్ నా నాన్నగారు అమ్మగారు 2002లో ఓటర్ లిస్టులో ఉన్నారు, అది ప్రూవ్ చేయకపోతే లేకపోతే యూ హ్యావ్ టు సబ్మిట్ యువర్ డాక్యుమెంట్స్ నౌ. దట్ మీరు ప్రూవ్ చేయాలి దట్ యు ఆర్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఇది వీళ్ళకి భయం. దాన్ని వీళ్ళు తిప్పి ఎన్ఆర్సీ అని చేశారు. ఎన్ఆర్సీ కాదు అది, బట్ ఆటోమేటిక్లీ ఇట్ ఇస్ ఎన్ఆర్సీ. బికాస్ మిమ్మల్ని సిటిజన్షిప్ లేని వాళ్ళు, మీరు మీ నాన్నగారు అమ్మగారు ఇక్కడ లేరు ఉన్నారని ప్రూవ్ చేయలేకపోతున్నారు మీరు. దానికి ఇంకా ఉన్నాయి. సపోజ్ దే వర్ నాట్ రిజిస్టర్డ్ యాజ్ అ ఓటర్, ఎప్పుడో రిజిస్టర్ చేసి ఉంటారు కదా దానికన్నా ముందు. ఇప్పుడు మొన్ననే మా అమ్మగారు కేరళ నుంచి ఆమె ఐడి కార్డ్ పంపించింది, పాత ఎలక్షన్ ఐడి కార్డ్ 60 దట్ ఈస్ 2002లో. షీ మస్ట్ హ్యావ్ బీన్ సమ్ 60 ఆడ్, ఇప్పుడు షీఈస్ 84 నౌ. సో 60 ఆడ్ ఇయర్స్లో ఉన్న ఆ ఫోటోతో సహా యంగ్ ఫోటో, స్లైట్లీ యంగ్ ఫోటో పంపించింది. దాంట్లో ఉన్న ఐడి ఎపిక్ నంబర్, ఎలక్షన్ కార్డ్ నంబర్ ఓన్లీ న్యూమరల్స్, సమ్ 8516 సంథింగ్ 6 డిజిట్ నంబర్ ఉంది. అప్పుడు నేను అడిగిన ఫస్ట్ ప్రశ్న, దీనికన్నా ముందు 3 ఆల్ఫాబెట్స్ ఉండాలి కదా, మన దగ్గర ఉంది కదా FDY XY సంథింగ్ ఉంటుంది అంటే ఆ టైంలో లేదంట. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, నో ప్రాబ్లం అది ఉంది కదా చాలు మాకు, దాని నుంచి మేము లింక్ తీసుకుంటాం. దెన్ ఐ ఫౌండ్ దట్ మై నేమ్ ఈజ్ ఆల్సో దేర్ ఇన్ ద లిస్ట్. నా పేరు కూడా 2002 లిస్ట్లో ఉంది. నేను అక్కడ లేను కదా కేరళలో. ఎవరేసారు నా పేరు దాంట్లో నాకు తెలియదు. వాట్ దే హ్యావ్ డన్ ఇస్, ఆ టైంలో రేషన్ కార్డులో నా పేరు ఉండే అక్కడ కేరళలో. వీళ్ళు రేషన్ కార్డు నుంచి తీసుకొని మా చెల్ల పేరు, మా తమ్ముడు పేరు, నా పేరు మొత్తం దాంట్లో వేసేసారు లిస్ట్లో. నౌ ఐ టోల్డ్ దట్ డోంట్ ఫిల్ అప్ ద ఎస్ఐఆర్ ఫర్ మీ, ఎనీవే దే వోంట్ టేక్ ఇట్. వాళ్ళు తీసుకోరు, ఎందుకంటే నేను అక్కడ లేను, హైదరాబాద్లో ఉంటాను, నాకు ఇక్కడ ఓటర్ ఐడి ఉంది. రేపు కూడా కావాలంటే నన్ను డూప్లికేట్ లిస్ట్లో అక్కడ తీసేస్తారు ఎట్లయినా. ఇది ఆలోచించండి, ఇట్లాంటి పరిస్థితి ఉంది మన దగ్గర. సో దీస్ బంగ్లాదేశీస్ భయపడుతున్నారు ఇప్పుడు. ఇప్పుడు కేరళలో ఎస్ఐఆర్ నడుస్తుంది, దానికి ఇదంతా నాకు పర్సనల్గా ఒక ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. సో డెఫినెట్గా ఇప్పుడు వీళ్ళకి భయం ఏంటంటే వీళ్ళని ఎట్లయినా పట్టుకుంటారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఒక్క కాగితం లేదు, అందరు అంటున్నారు మా దగ్గర ఏ కాగితం. కానీ సాయి గారు మీరు షాక్ అయిపోతారు, కొంతమంది దగ్గర ఓటర్ ఐడి కార్డు, ఇండియన్ ఓటర్ ఐడి కార్డు, ఆధార్ ఉంది. అవును, వాళ్ళు చెప్తున్నారు కొంతమంది 20 రూపాయలకి ఆధార్ అంట. 3 సార్లు ఎలక్షన్లో ఓటు వేశారని. అది ఎవరికేసా కూడా చెప్తున్నారు వాళ్ళు. అది కాకుండా ఇంకోటి, ఈ లోకల్ వాళ్ళు అక్కడున్న కొంతమంది కాంట్రాక్టర్స్, వన్ గై కాల్డ్ వారిస్ బిస్వాస్, వాడిని టెలివిజన్ ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పుడు వాడేమంటున్నాడు, నేను వీళ్ళ దగ్గర ఒక గ్రూప్ ఆఫ్ బంగ్లాదేశీల దగ్గర 18,000 రెంట్ తీసుకుంటాను, నేను వాళ్ళకి కావాలని చెప్పి ఇక్కడి నుంచి బయటకు పంపించేస్తాను, ఎందుకంటే నన్ను పట్టుకుంటారు రేపు వచ్చి ఎలక్షన్ వాళ్ళు, పోలీసు వాళ్ళు చెప్తారు. పోలీసు వాళ్ళు వీళ్ళ దగ్గర, వెస్ట్ బెంగాల్ పోలీస్ 60,000 రూపాయలు లంచం తీసుకున్నారంట ఈయన దగ్గర. వాళ్ళకి తెలుసంట వీళ్ళు ఉన్నారు ఇక్కడ అని చెప్పేసి. ఈ బ్రోకర్స్ గవర్నమెంట్ డాక్యుమెంట్స్ ఇవ్వడానికి డబ్బులు తీసుకున్నారు. గవర్నమెంట్ డాక్యుమెంట్స్ అంటే మీ బర్త్ సర్టిఫికేటు, మీ స్కూల్ సర్టిఫికేటు, మీకు లేనిపోయిన అన్ని సర్టిఫికేట్లు మీకు ఇప్పిస్తారు వాళ్ళు. సాయి గారు ఆలోచించండి, దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ కంట్రీ. అంటే కాదు మరి ఇప్పుడు ఏది చెప్పినా కానీ కేంద్ర ప్రభుత్వం ఏదైనా పథకం తెచ్చినా లేకపోతే ఏదైనా ఇంప్లిమెంట్ చేయాలన్నా కానీ లోకల్ పోలీసే కదా చేయాల్సింది. లోకల్ పోలీస్ మీద మమతా బెనర్జీ ప్రభుత్వం ప్రెషర్ లేదా, వీళ్ళందరినీ అసలు పట్టించుకోకండి, మీరు అసలు ఏం చేయకూడదు అని చెప్పేసి అయినా కానీ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? గుడ్ సాయి గారు, మీరు అడిగిన ప్రశ్నకి ఇంకోటి చెప్తాను నేను.
ఐఎమ్ జస్ట్ డిగింగ్ అవుట్ ద డేటా ఫర్ యూ. వెస్ట్ బెంగాల్లో మీకు కొన్ని డిస్ట్రిక్ట్స్లో పాపులేషన్ కన్నా 40% ఎక్కువ మందికి ఆధార్ కార్డులు ఉన్నాయి. పాపులేషన్ కన్నా 40% మందికి ఎక్కువ ఆధార్ కార్డు. అది పోనండి, 200% మందికి ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయి. దిస్ ఇస్ ఎస్పెషలీ మాల్డా ముషీదాబాద్ ఏరియా విత్ బార్డరింగ్ బంగ్లాదేశ్. 26 పరగణ అదంతా యూజువలీ నేను డేటా మీకు దానికోసం మీకు చూపించాలని ఐఎమ్ స్పెషల్లీ టేకింగ్ ఇట్. సో దిస్ ఇస్ సంథింగ్ దట్ యూ షుడ్ అండర్స్టాండ్. బెంగాల్లో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, బీహార్లో ఎంతమంది ఓటర్లు. బీహార్ స్టార్టెడ్ విత్ 7.98 crores ఓటర్స్. దాని నుంచి 64 లక్షల మంది తీసిన తర్వాత 7.4కి వచ్చింది వాళ్ళు. ఓకే, నౌ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎలక్షన్ కమిషన్ డేటా యాజ్ ఆఫ్ ఎస్టర్డే నైట్ వాళ్ళ ఫేస్బుక్లో పోస్ట్ చేసిన స్క్రీన్ షాట్ నేను తీసి మీకు చూపిస్తున్నాను నేను. దాంట్లో టోటల్ వెస్ట్ బెంగాల్ పాపులేషన్ ఓటర్స్, ఎలక్టర్స్, నాట్ పాపులేషన్, ఎలక్టర్స్ ఇస్ 7,66 లక్షల మంది యాజ్ ఆఫ్ ద 27th of October 2025 ఎస్ఐఆర్ మొదలైన రోజు. దాంట్లో 99% మందికి ఫామ్స్ ఇచ్చేస్తారు. 99.72% మందికి ఫామ్స్ ఇచ్చేస్తారు. రిటర్న్ వచ్చిన ఫామ్స్ ఫిలప్ చేసి మీకు పంపించిన ఫామ్స్ ఈజ్ ఓన్లీ 20%. ఇంకా 80% మంది ఫామ్స్ ఫిలప్ చేసి ఇవ్వలేదు. వెళ్తుంది డెఫినెట్లీ ఇట్ విల్ ఇంప్రూవ్ ఫర్దర్. ఎందుకంటే ఈ ఫామ్స్ ఎట్లా వస్తుందంటే, ముందు ఎస్ఐఆర్ ఫామ్లో పైన మీ నేమ్ ప్రింట్ అయి ఉంటుంది మీ అడ్రస్తో సహా. అది మీకు తెచ్చిస్తారు బిఎల్లో. అంటే మీ బిఎల్లో అంటే మీ ఇంటి పక్కన ఉన్న బూత్లో ఉన్న ఆఫీసర్, చుట్టుపక్కల అందరినీ తెలుసు ఆయనకి, మోస్ట్ ఆఫ్ దమ్. ఎందుకంటే అదే ఏరియా మనుషుల్ని అపాయింట్ చేస్తారు యూజువల్లీ. వాడు పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్తో తిరుగుతారు మోస్ట్లీ. ఎందుకంటే వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు, ఇక్కడ ఉంటారు వీళ్ళు, ఇక్కడ ఉంటారు వీళ్ళు అని చెప్పి. అది కాంగ్రెస్ వాళ్ళు ఉండొచ్చు, ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఉండొచ్చు, లేకుంటే ఏ పార్టీ అయినా బీజేపీ వాళ్ళు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. అట్లనే వెస్ట్ బెంగాల్లో ఇట్ విల్ బి టీఎంసీ ఆర్ సిపిఎం ఆర్ బీజేపీ ఆర్ కాంగ్రెస్. వీళ్ళు తిరుగుతారు బిఎల్ఓలతో. ప్రతి బిఎల్ఓ దగ్గర 1200 నుంచి 1400 మంది డేటా ఉంటుంది. నెల లోపల ఫామ్స్ ఇచ్చి ఫామ్ ఫిలప్ చేసి తీసి సెంట్రల్ పాయింట్లో డిపాజిట్ చేయాలి. దాన్ని డిపాజిట్ చేసినప్పుడు ఏం చేస్తారంటే, అక్కడ ఉన్న ఆపరేటర్స్ దీన్ని స్కాన్ చేస్తారు. చిన్న ఫామ్ సైగర్, చిన్న ఫామ్ మన A4 సైజ్ ఫోల్డ్ చేసేటంత ఉంటుంది అంతే. దాంట్లో మీ పేరు ఆల్రెడీ పైన ఉంది కదా, మీ పేరు, మీ నాన్నగారి పేరు, మీ అమ్మగారి పేరు, వాళ్ళ ఎపిక్ నెంబర్ ఉంటే అది ఎంటర్ చేయండి, లేకుంటే బిఎల్ఓ దగ్గర ఉంటుంది ఆయన ఎంటర్ చేస్తారు. సో లింక్ వచ్చేస్తుంది మీది. దాని తర్వాత మీ అడ్రస్, మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఆప్షనల్. చాలామంది సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆ రోజు పండుగ చేసుకున్నారు, సుప్రీంకోర్టు ఆధార్ అలౌ చేస్తున్నారు అని చెప్పి 12th డాక్యుమెంట్గా బీహార్ ఎస్ఐఆర్ కేసులో ఆధార్ కార్డ్ ఇన్సిస్ట్ చేశారు. కావాలా మాకని చెప్పి ప్రశాంత్ భూషణ్, కపిల్ సిబల్ కొట్లాడారు. యాక్చువల్లీ వాళ్ళు చేసే తప్పది. ఎందుకంటే ఒకసారి మీరు ఆధార్ పెట్టారనుకోండి ఓటర్ లిస్ట్తోని, మీరు డూప్లికేట్ ఓట్ ఎక్కడ రిజిస్టర్ చేయలేరు. మీరు యూ కెన్ బి కాట్. ఇక్కడ మీరు రేపు ఆంధ్ర వైపు అక్కడ రిజిస్టర్ చేశారనుకోండి ఈజీగా మీరు పట్టుబడతారు. ఎందుకంటే మీ ఆధార్ కార్డు మిమ్మల్ని ట్రేస్ చేసేస్తుంది ఎలక్షన్ కమిషన్ డేటా నుంచి. ఎనీవే దాని పక్కన పెడతాం. దాని తర్వాత మీ అడ్రస్, మీ ఎపిక్ నెంబర్, మీ దగ్గర ఉన్న ఎపిక్ కార్డ్ నెంబర్ అది. దాని తర్వాత మీ సంతకం పెట్టి మీరు ఇవ్వచ్చు. మీరు ఇంట్లో లేకుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సంతకం పెట్టవచ్చు. ఇది తీసుకెళ్ళి బిఎల్ఓ తీసుకెళ్ళి అక్కడ సెంట్రలైజ్ కలెక్షన్ సెంటర్ ఉంది, అక్కడ ఇస్తారు. వాళ్ళు స్కాన్ చేస్తారు దీన్ని. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ నౌ స్కాన్డ్ కాపీస్ హవ్ బిన్ గివెన్. దాంట్లోనే 20% వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు దాకా వచ్చింది, విచ్ ఇస్ గుడ్, నాట్ బ్యాడ్. ఎందుకంటే 4th స్టార్ట్ అయింది. ఇవాళ మనం వీఆర్ అట్ యాజ్ వీ రికార్డ్ దిస్ షో 21st. తో ఇన్ని రోజుల్లో 17 రోజుల్లో ఇన్ని ఫామ్స్ వచ్చినాయి. కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, పీపుల్ డోంట్ నో హౌ టు ఫిల్ ఇట్ అప్. కొంతమందికి లింక్ రావట్లేదు, కొంతమందికి అప్లోడ్ కావట్లేదు, చాలా చెప్తున్నారు అనమాట. కానీ నేను చెప్పాలి ఏమనుకుంటున్నా సాయి గారు, ఈ పర్టిక్యులర్ నంబర్ ఎప్పుడు మీకు 80% కన్నా ఎక్కువ వెళ్ళదు అనుకుంటాను నా అంచనా ప్రకారం. ఇఫ్ 64 lakh పీపుల్ వేర్ రిమూవ్డ్ ఫ్రమ్ బీహార్, ఇక్కడ యాజ్ పర్ డేటా ఆఫ్ 3-4 మేజర్ పబ్లికేషన్స్, వాళ్ళ పేరు తీసుకొని నేను వాళ్ళ ఆర్టికల్ మొన్ననే వచ్చింది. వెస్ట్ బెంగాల్లో 1.2 lakh పీపుల్ ఆర్ ఇన్ ఎక్సెస్. 1 కోటి మంది ఎక్సెస్ ఉన్నారు. దట్ ఈస్ ఫేక్ ఓటర్స్, డూప్లికేట్, డెడ్ అండ్ పర్మనెంట్లీ మైగ్రేటెడ్. 4th one అండ్ బంగ్లాదేశీస్. ఈ నలుగురిని కలుపుకుంటే 1.2 lakh ఓటర్స్ని లిస్ట్ నుంచి తీసేస్తారు. అంటే వెస్ట్ బెంగాల్లో ఉన్న లిస్ట్ నుంచి 7.6 నుంచి దిగి 6.6కి వచ్చింది, విచ్ ఇస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు బీహార్. బీహార్లో 8% మంది ఓటర్లను తీసేశారు 64 lakh. ఒక్కడ ఎక్సెప్ట్ ఫర్ 1200 పీపుల్, అదర్స్ డిడ్ నాట్ ఫైల్ ఎనీ ఆబ్జెక్షన్.
ఒక్కడు కూడా కంప్లైంట్ చేయలేదు ఎలక్షన్ రోజు వచ్చి నా పేరు లేదు లిస్ట్లో అని చెప్పి. దానికన్నా ముందే లిస్ట్ ఇచ్చారు కదా ఎట్లయినా, ఎందుకంటే వాళ్ళు లేరు, చనిపోయిన వాళ్ళు లేసి వచ్చి ఓటు వేయలేరు. పర్మనెంట్లీ మైగ్రేట్ చేసినాడు, బాంబేలో ఢిల్లీలో అక్కడ పనిచేస్తున్నాడు, వాళ్ళ ఫ్యామిలీతో అక్కడే ఉంటున్నారు. డూప్లికేట్ ఓటర్స్ ఈజీలీ పట్టుకున్నారు, ఎందుకంటే సాఫ్ట్వేర్ కెన్ క్యాచ్ యూ ఈజీలీ. ఇంకోటి వెస్ట్ బెంగాల్లో మొన్న వచ్చిన కొత్త అనౌన్స్మెంట్ ప్రకారం దే ఆర్ గోయింగ్ టు యూస్ ఏఐ టు క్యాచ్ డూప్లికేట్ ఓటర్స్. అండ్ నా సస్పిషన్ ఏంటి సాయి గారు, డూప్లికేట్ ఒకటే కాదు, వీళ్ళు బంగ్లాదేశ్ నుంచి కూడా ఏదో డేటాబేస్ తెప్పించుకుంటారు. అక్కడున్న సిటిజన్స్ లిస్ట్ ఏదో లిస్ట్ తెచ్చుకొని ఇక్కడ అదే పట్టుకుంటారు. వీళ్ళ పేరు చాలా చోట్ల ఇచ్చి ఉంటారు. అక్కడ వన్ గై వాజ్ ఇంటర్వ్యూడ్ సాయి గారు అక్కడ షోలో, ఐ థింక్ ఇట్ వాజ్ ఆన్ జీ. ఓకే, వాడేం చెప్పాయంటే నేను ర్యాపిడో కోసం పనిచేశాను కలకట్టాలో అని. వాడి దగ్గర అడిగారు, నీకు ఐడి లేదు, ఆధార్ లేదు, ఏం లేదు, నువ్వు ఎట్లా ర్యాపిడో కోసం పనిచేస్తున్నావు అని అడిగారు. వాళ్ళు చెక్ చేస్తారు కదా, అంటే నా ఫ్రెండ్ పేరు మీద తీసుకొని వాడు కాదు నేను నడుపుతున్నాను బండి. ఓకే, ఎంత డేంజరస్ ఆలోచించండి. రేపు ఇఫ్ దట్ గై మిస్బిహేవ్స్ విత్ ఎ లేడీ కమ్యూటర్, లేకుంటే వాడు క్యాబ్ నడిపిస్తున్నప్పుడు ఎవరితోనైనా మిస్బిహేవ్ చేస్తే వాడిని ఎట్లా పట్టుకుంటారు? వాడు ఎక్కడ దొరుకుతాడు మీకు? వాడు ఫ్రెండ్ వెళ్ళి పట్టుకుంటాడు, వాడు నాకు తెలియదు, వీడెప్పుడో నాది ఎవడో వాడుకుంటున్నాడు, నేనేం చేయాలంటాడు. దానికోసం ఎప్పుడైనా చూడండి, మీరు ఎప్పుడైనా క్యాబ్లో వెళ్తున్నప్పుడు మీరు వాడి దగ్గర పేమెంట్ నేను డిజిటల్ మోడ్లో చేస్తాను అంటే వాడు క్యూఆర్ కోడ్ చూపిస్తాడు మీకు. ఈ విల్ నాట్ గివ్ యూస్ టెలిఫోన్ నంబర్. క్యూఆర్ కోడ్ ఇస్ లింక్ టు ద ఒరిజినల్ గై, వాడు పేమెంట్కి వెళ్తుంది. దానికోసం ఇప్పుడు నా ఆఫ్ కోర్స్ ఊబర్ హెస్ మేడ్ యూపీఐ పేమెంట్ ఫెసిలిటీ విత్ ఇన్ దర్ యాప్ ఇట్స్, అది సపరేట్, ఎందుకంటే దాట్ ఈస్ సేఫ్టీ మెజర్ యాక్చువల్లీ. ఇదన్నీ చూస్తే సాయి గారు మీరు బిలీవ్ చేయరు, వీళ్ళ దగ్గర ఉన్న మమతా బెనర్జీ యొక్క స్కీమ్ ఉంది సాయి గారు, అండ్ ఐమ్ టేకింగ్ ఇట్ ఫ్రమ్ ద యాక్చువల్ పీపుల్ పేరుతో. షహానా బేగం ఓకే సెట్ దట్ దే వర్ అవైలింగ్ బెనిఫిట్స్ ఆఫ్ మమతా బెనర్జీస్ ఫ్లాగ్షిప్ లక్ష్మీ భండార్, అంటే ఈ మహిళలకి డబ్బులు ఇచ్చే అన్ని స్టేట్స్లో చేస్తున్నారు కదా, దాంట్లో చాలామంది బంగ్లాదేశ్ వాళ్ళు వాడుకున్నారు స్కీమ్. మహిళలు వీళ్ళు ఇంట్లో కూర్చుంటారా, పని ఏం చేయరు వీళ్ళు. ఇంకోటి నెక్స్ట్ అనదర్ పర్సన్ సెట్ దట్ దే వర్ హ్యావింగ్ ఆధార్, పాన్ కార్డ్, రేషన్ కార్డ్ అన్నీ ఉన్నాయంట వాళ్ళ దగ్గర. ఇది కాకుండా మిగతా దాంట్లో కూడా చాలా మటుకు వీళ్ళు గవర్నమెంట్ స్కీమ్ రేషన్ మొత్తం వాడుకుంటున్నారు, రేషన్ అన్నీ వాళ్ళకి రేషన్ వస్తున్నాయి వాళ్ళకి. సో డెఫినెట్గా ఈ భయం వీళ్ళకు మంచిదే, హిందీలు అంటారు కదా డర్ అచ్చా హై. వీళ్ళు పారిపోతున్నారు. మమతా బెనర్జీ వచ్చి ఇవాళ కూడా స్టేట్మెంట్ ఇచ్చింది, ఇవాళ టుడే యాజ్ వీ స్పీక్ మొత్తం క్లీనప్ అవుతుందని అనుకోవచ్చా, లేకపోతే ఒక అట్లీస్ట్ ఒక 60%, 70% అవ్వచ్చు, 60% దాకా సీరియస్గా వర్క్ చేస్తే. కానీ అక్కడ కూడా మనకు తెలిసిందే గవర్నమెంట్ మిషనరీ అట్ దాట్ లెవెల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ పనిచేస్తారు. అదే వాళ్ళు న్యాచురల్ ఇప్పుడు కేరళలో వాళ్ళు స్ట్రైక్కి వెళ్ళారు ఒకరోజు కంప్లీట్, ఎవడో సూసైడ్ చేసుకున్నాడని చెప్పి. ఫస్ట్ బ్లేమ్ ఎవరి మీద సార్, ఎలక్షన్ కమిషన్ మీద. చాలా వర్క్ లోడ్ అయిపోయింది దానికి. తర్వాత ఆడు వాయిస్ క్లిప్ పంపించండి సూసైడ్ చేసే ముందు, దాంట్లో అక్కడ ఉన్న సిపిఎం లీడర్స్ని బ్లేమ్ చేసిండు. వాళ్ళు నా ఎంటబడి వీళ్ళని ఎన్రోల్ చేయాలి అంటే వాడు చెప్పినంటే వాళ్ళు లేరు కదా ఇంట్లో, అంటే అదంతా నువ్వు చూడకు, వాళ్ళు మేము రాసి ఇచ్చేస్తాం మీకు, నువ్వు తీసుకో. ఆలోచించండి, అంత ప్రెషర్ పెడుతున్నారు బిఎల్ఓస్ మీద. సో దానికోసం వాడు అట్లనే రాజస్థాన్లో ఎవరో సూసైడ్ చేసుకున్నారు, వెస్ట్ బెంగాల్లో 25 మంది సూసైడ్ చేసుకున్నారంట. మన రాహుల్ గాంధీ డిమానిటైజేషన్ చెప్పినప్పుడు ఫిగర్ లాగా ఉంటుంది ఇది కూడా. ఎందుకు సూసైడ్ చేసుకోవాలి? వర్క్ లోడ్ చాలా ఎక్కువ ఉంది. ఎవరన్నారండి వర్క్ లోడ్ చాలా ఉంది? 1000 మందిది మీ దగ్గర ఉంటుంది, 1000 మంది మీరు 30 రోజుల్లో చేయాలి, ఫామ్ ఇవ్వాలి, ఫామ్ తీసుకోవాలి. ప్రాబ్లం ఏంటంటే గవర్నమెంట్ సర్వెంట్స్ చాలా మంది వర్క్ లోడే కదా సార్ ఇది, ఎందుకంటే ఇక్కడ నుంచి గవర్నమెంట్ నుంచి ప్రెషర్ ఉంటుంది, అక్కడ ఎలక్షన్ కమిషన్ చేయమంటది, రెగ్యులర్ టైంలో మధ్యలో ప్రెషర్ అన్నట్టు. ఇన్ఫాక్ట్ ద గై హూ కమిటెడ్ సూసైడ్ ఇన్ కేరళ బిఎల్లో వాడు లోకల్ స్కూల్లో ప్యూన్ ఉండే. వాడికి పని ఏముంటుంది, బెల్ కొట్టడము, ఛాయ్ తీసుకురావడం, ఇదే ఉంటుంది. వాడిని సడన్గా టార్గెట్ ఇచ్చి నువ్వు రోజుకి 30 ఫామ్లు ఫిల్అప్ చేసి తీసుకురా అంటే వాడు గొప్పగా తిరుగుతున్నాడు అక్కడిక్కడ. అది ప్రాబ్లం. నౌ వాట్ దే హావ్ డన్ ఇస్, మీకు లోడ్ ఎక్కువ అంటే ఎస్పెషల్లీ మహిళల కోసం ఎక్స్ట్రా మందిని పెడుతున్నారు వాళ్ళు. ఓకే, కానీ ఈ స్టోరీ చాలా పెద్ద స్టోరీ సాయి గారు. ఇది వన్ థింగ్ మమతా బెనర్జీ ఎప్పుడు మనం చెప్తుంటాం కదా, బంగ్లాదేశ్లో మొత్తం బంగ్లాదేశ్లో వచ్చేసరి వెస్ట్ బెంగాల్కి. దిస్ ఈజ్ అ లివింగ్ ప్రూఫ్. టెలివిజన్ ఛానల్లో ఏ టెలివిజన్ ఛానల్ అని తీసుకోండి, ఇప్పుడు అన్నిట్లో ఈ కవరేజ్ వస్తుంది. బహుశా తెలుగు ఛానల్ లేకుండా మిగతా అన్నిట్లో ఇది వస్తుంది స్టోరీ. దే హావ్ గాన్ టు ద క్యాంప్, అక్కడ నిలబడి మాట్లాడి వీళ్ళు ఎవరు వాళ్ళ పేర్లు తీసుకుని, చాలామంది పేర్లు ఇవ్వట్లేదు ఎందుకంటే భయపడుతున్నారు. సో వాట్ ఈస్ బిఎస్ఎఫ్ డూయింగ్ లాస్ట్ యాజ్ వీ క్లోజ్ దిస్ స్టోరీ సైకిల్? కొంచెం లాంగ్ అయిపోయింది, సారీ ప్రేక్షకులు, కొంచెం లాంగ్ అయిపోయింది, కానీ కొంత అవసరం సార్ ఇది. ఎందుకంటే బిఎస్ఎఫ్ ఏం చేస్తున్నారు ఇప్పుడు? ముందు బిఎస్ఎఫ్ లంచం తీసుకుంటుండే, కరెక్ట్. మమతా బెనర్జీ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్ టు దాట్ రెస్పెక్ట్. వీళ్ళు ఎట్లా వచ్చారు? వీళ్ళు ఏం చేస్తారంటే బార్డర్ క్రాసింగ్స్లో రివరైన్ క్రాసింగ్స్ అని ఉంటుంది సాయి గారు, అంటే రివర్స్ ఉంటుంది, నదులు ఉంటుంది. రాత్రిపూట నదుల్లో బోట్లు వస్తారు వీళ్ళు.
బిఎస్ఎఫ్ వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారు, వాళ్ళు ఫెన్స్ ఎక్కడికి వేసో అక్కడికి తిరుగుతారు, ఇక్కడ కూడా వాళ్ళు ఉంటారు అప్పుడప్పుడు. వీళ్ళు ఏజెంట్స్కి డబ్బులు ఇచ్చి, వాళ్ళే చెప్తున్నారు, స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళు, అందరూ దళాలకి డబ్బులు ఇచ్చి వచ్చారంట, 5,000 10,000 రూపాయలు ఇచ్చి ఇండియా క్రాస్ చేశారు. నేను యాక్చువల్లీ సిలిగురి అటువైపు వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి చెప్పిన మాట ఏంటంటే, అటువైపు నుంచి ఇటువైపుకి వచ్చేవాళ్ళు ఈవెన్ ఇక్కడ కొంత అటైర్ డిఫరెన్స్ ఉంటాయి కదా, వేసుకునే వస్త్రధారణ దగ్గర నుంచి అన్ని లుంగీ వేసుకుంటారు వాళ్ళు, లుంగీలు వేసుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా. యాక్చువల్లీ అటు బార్డర్లో ఎక్కడైతే బార్డర్ దగ్గరకు వస్తారో అక్కడ ఇక్కడ ఏమేమి బట్టలు వేసుకుంటారో అట్లాంటి బట్టలు అక్కడ దొరుకుతాయట కొనడానికి. అవి తీసుకొని అండ్ కింద నుంచి సొరంగాల్లాగా ఉంటాయంట, కింద నుంచి ఆ ఫెన్సింగ్ కింద నుంచి వాటిలోంచి వస్తారంట. ఆవులు తీసుకుని స్మగ్లింగ్ చేస్తారు, ఆంధ్ర తెలంగాణ తీసుకెళ్తారు అక్కడ దాకా, బంగ్లాదేశ్ దాకా. అవును, అంత పెద్ద ఆర్గనైజ్ స్మగ్లింగ్ రూట్ చూడండి సాయి గారు. సో పోరస్ బార్డర్ ఎంటైర్ థింగ్ పోరస్ బార్డర్ కి ఇప్పుడు బిఎస్ఎఫ్ వాళ్ళు తప్పు పట్టారు, కానీ బిఎస్ఎఫ్ స్ట్రిక్ట్ అయినారు ఇప్పుడు, ఎందుకంటే అమిత్ షా ఇస్ వెరీ వెరీ కట్ అబౌట్ ఇట్. కరెక్ట్. కొత్త వాళ్ళని వేస్తున్నారు, 3 నెలలు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు వాళ్ళని, సో దట్ దే డోంట్ గెట్ యూస్ టు ద ప్లేస్. కరెక్ట్. ఇంకోటి చాలా ఇప్పుడు డిపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళది థంబ్ ఇంప్రెషన్స్ తీసుకుంటున్నారు, అంటే ఫర్ 10 ఫింగర్ ప్రింట్స్ బయోమెట్రిక్ మొత్తం తీసుకుంటున్నారు. ఓకే. ఎందుకంటే 2 ఆప్షన్స్, వీడు 10 ఫింగర్లు పెట్టగానే వీడి పేరు మీద ఎక్కడో ఆధార్ కార్డు ఉందా, రియల్ ఆధార్ కార్డు ఉందా అని తెలిసిపోతుంది. ఓకే. బంగ్లాదేశీ కట్ చేస్తాం, ఇక్కడ అక్కడ ఆధార్ కార్డు వచ్చింది వాడికి, ఎట్లా వచ్చింది, సో హీస్ ఫేక్, సో క్యాచ్ హిమ్ అండ్ పుట్ హిమ్ అసైడ్, ఇక్కడ ఉండవు ఇప్పుడు ఎల్లకు, నీకు ఆధార్ కార్డు ఇవ్వడు ఇచ్చింది చెప్పు మాకు, అది మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ ఇటు వచ్చినా మళ్ళీ పట్టుకోవచ్చు ఈజీగా. నెక్స్ట్ వాడు కంప్లీట్ డీటెయిల్స్ తీసుకుంటున్నారు, బంగ్లాదేశ్ రైఫిల్స్కి వాళ్ళ బార్డర్ గార్డ్స్కి ఇచ్చేసి, బాబు ఇవాళ 25 మంది 50 మందిని పంపిస్తున్నా, దీస్ ఆర్ ద డీటెయిల్స్, వాళ్ళు చెప్పారు నేను జెస్సోర్ నుంచి వస్తున్నాను, చిటగాంగ్ నుంచి వస్తున్నాను, అక్కడి నుంచి వస్తున్నాను, ఇక్కడ నుంచి, వాళ్ళని పంపించేస్తున్నాను, అయిపోయింది. సో దే ఆర్ టేకింగ్ ఇట్, బంగ్లాదేశ్ ఇస్ నాట్ రిఫ్యూజింగ్, అట్లీస్ట్ వాళ్ళ క్రెడిట్ ఇవ్వాలి, వాళ్ళ సిటిజన్సే కదా, వాళ్ళు అంటారు మేము బంగ్లాదేశ్ వాళ్ళని, సో ఇండియన్ వెళ్ళి చెప్పాడు కదా నేను బంగ్లాదేశ్ వాడు, ఉంటా ఉంటుంది కేసు. సో దిస్ ఇస్ అ మేజర్ బాడీ బ్లో. మమతా ఇస్ పానికింగ్, ఎందుకంటే 1 కోటి మంది ఓటర్లు పోతే దే వర్ ఆల్ మమతా బెనర్జీస్ ఓటర్స్. కరెక్ట్. ఇప్పుడు మీకు December 4th తర్వాత ఐ థింక్ ఇంకా 1 వారం తీసుకున్న తర్వాత when the first list is published, అప్పుడు చూడండి తమాషా సాయి గారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.